నాకు వచ్చిండే ఒక దేవుళ్ళ ఒక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందరికీ షేర్ చేశాను, ఎందుకంటే అందరికీ మంచిది కావాలని. లాస్ట్ టైం అయోధ్యది కూడా నేను ఇలానే షేర్ చేశాను. అయోధ్యది రాముంది హాల్లో చాలా పెద్ద ముగ్గు వేశాను. పెద్ద ముగ్గు వేసి మళ్ళీ దేవుని ఫొటోస్ అంతా రాసి నేను పెయింటింగ్ చేసినదంతా పెట్టాను. ప్లేస్ లేదనమాట మా ఇంట్లో. టీవీ దగ్గర దాకా నేను వేసేస్తున్నాను, అంటే దెర్ ఈస్ నో ప్లేస్. అక్కడ పోయి నేను రిమూవ్ చేసే కాలేదు కాబట్టి అలా వెళ్ళాను. అలా ఇలా దూరం నుంచి ఇలా అన్నాను, స్నేక్ వచ్చేసింది. అప్ప నాకైతే షాక్ అయింది, ఎందుకంటే అలా మిరాకల్ జరుగుతుందా, ఎందుకప్ప స్నేక్ వచ్చింది అని. అప్పటికి నాకు అనిపించింది చాలా సర్ప్రైజింగ్. చాలా ఆ రాముని చాలా ఫీల్ అయ్యాను నేను, చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. దేవుడు అలా వచ్చింది. అది లాస్ట్ టైం రాముడు వేసినప్పుడు అలా వచ్చింది పాము. ఈసారి మహాకుంభమేళకి అంటే రథసప్తమికి నేను సూర్యుని వేసినాక ఓంకారం వేసినాక మళ్ళీ త్రిశూలం వచ్చింది. యూజువల్గా నేను బ్రూమ్ స్టిక్ వాడను, ఎందుకంటే దేవుళ్ళు వేసి ఉంటాము. ముగ్గు ఉంటేనే ఒక సమానం కదా, అంటే ఇంట్లో వేసింటాం దేవుళ్ళ ఫోటో అంతా. ముగ్గు వేసినాక పరుపులో నేను అంటే బ్రూమ్ స్టిక్ అంటారు, ఆ దాంట్లో నాకు క్లీన్ చేసేకి ఇష్టం కాదు. చేతిలోనే ఎప్పుడు ఇలా ఏదో ఒకటి చేస్తాను, క్లీన్ చేసేకపోతాను. అప్పుడు ఏదైనా క్రియేషన్ వస్తే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అది నా కళ్ళకి అలా కనబడి అలానే ఓం చపాతీ వచ్చింది ఇంట్లో. ఆ చపాతీ 10 years పైన అయింది, అది ఇప్పటికీ అలానే ఉంది. అది కూడా మీకు అందరికీ షేర్ చేశాను. ఆ ఓంకారము ఎంత బాగా వచ్చిందంటే నీట్గా స్కెచ్లో రాసినట్లు వచ్చింది. అది కూడా ఒక మిరాకల్లే కదా. సో అందరికీ శివుని బ్లెస్సింగ్స్, అందరి దేవుళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంతమందికి షేర్ చేస్తున్నాను. అందరికీ దేవుళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుతూ మహాకుంభమేళ రథసప్తమి ప్రయత్నంగా అందరికీ మంచిది కావాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసి దాన్ని